హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్. నేను కృష్ణారెడ్డి. ఈ వీడియోలో మనం తెలుగులో ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం కదా. ఎలా అంటే నేను రేపు వస్తాను, రేపు వెళ్తాను, రేపు తింటాను. ఓకే, మీరు రేపు వస్తున్నారా? ఇలా తెలుగులో మాట్లాడుతుంటాం కదా. అంటే దీన్ని ఏమంటాం మనం? భవిష్యత్ కాలం అంటాం. భవిష్యత్ కాలం అంటే నెక్స్ట్ జరగబోయే పని అన్నమాట. రేపు, ఎల్లుండి, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, ఇలా రాబోయే కాలంలో జరగబోయే పనుల గురించి మనం చెప్తూ ఉంటాం కదా. దీన్నే హిందీలో చెప్పాలనుకున్నప్పుడు భవిష్యత్ కాలం అంటారనమాట. ఈ భవిష్యత్ కాలం గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఇప్పటికే మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. మన స్పోకెన్ హిందీ బుక్ నుంచి 55 పేజెస్ ఇప్పటికే మనం ఫినిష్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ప్రీవియస్ వీడియోస్ చూడనట్టయితే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో నేను ఆ ప్లేలిస్ట్ సంబంధించిన లింక్ ప్రొవైడ్ చేస్తాను. లేదనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్స్కి మీరు జస్ట్ ప్లేలిస్ట్ అని చెప్పేసి టైప్ చేసి వాట్సాప్ చేయండి, సరిపోతుంది. సామాన్య భవిష్యత్ కాలం భవిష్యత్తులో జరగబో విషయాలను చెబుతుంది. అర్థమైందా మీకు? సామాన్య భవిష్యత్ కాలం ఏం చెప్తుంది? భవిష్యత్తులో జరగబోయే విషయాలను చెప్తుంది అనమాట. చూద్దాం. కర్త యొక్క లింగాన్ని వచనాన్ని అనుసరించి క్రియకు ఓంగా ఊంగి, ఓగే ఓగి, ఏగా ఏంగీలు జోడిస్తే భవిష్యత్తులో ఒక పని చేస్తాము అనే అర్థం వస్తుంది. ఈ క్రింది పట్టికలో జానా అనే క్రియ తీసుకుని భవిష్యత్ కాలంలో వాక్య నిర్మాణం చూద్దాం. దీంట్లో సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉంటుందంటే చూడండి. కర్త యొక్క లింగవచనాన్ని అనుసరించి క్రియకు ఓంగా ఊంగి, ఓగే ఓగి, ఏగా ఏగి, ఏంగి ఏంగిలు యాడ్ చేయాలంట. ఓకే, అంటే కర్త అంటే ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే పని చేసేవాడిని కర్త అంటాం మనం కదా, సబ్జెక్ట్ అనమాట. ఓకే, డూయర్ ఆఫ్ ద యాక్షన్, పని చేసేవాడు. ఈ పని చేసే వాళ్ళ యొక్క లింగ వచనాలను బట్టి, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అనుకోండి, పుల్లింగ్. ఒక ఆమె మాట్లాడుతుంది, స్త్రీ మాట్లాడుతుంది, స్త్రీలింగ్. ఎక్కువ మంది మాట్లాడుతున్నారు. ఓకే, ఎక్కువ మంది పురుషులు మాట్లాడుతున్నారు, పుల్లింగ బహువచనం. ఎక్కువ మంది స్త్రీలు మాట్లాడుతున్నారు, వాళ్ళు స్త్రీలింగ బహువచనం అవుతారనమాట. ఇలా ఆ కర్త యొక్క లింగాన్ని వచనాన్ని అనుసరించి మనం ఏం చేస్తాం చూడండి. ఓంగా ఓంగి, ఓగే ఓగి, ఏగా ఏగి, ఏంగి ఏంగిలు క్రియకు జోడిస్తాం అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. నేను వెళతాను అని చెప్పాలనుకున్నప్పుడు మై అంటే నేను, వెళతాను అని చెప్పాలనుకున్నప్పుడు జానా అంటే వెళ్ళడం కదా, ఊంగా జావుంగా, మే జావుంగా, నేను వెళతాను. ఓకే, మే జావుంగా, నేను వెళతాను. నీవు వెళతావు అంటే తుమ్ అంటే నీవు, జావోగే అంటే వెళతావు, తుమ్ జావోగే, నువ్వు వెళతావు. ఇక్కడ ఏం చేసాం మనం? ఏదైతే క్రియ ఉందో క్రియకి ఓగే యాడ్ చేసాం. జా ప్లస్ ఓగే, జావోగే. అంటే తుమ్ వచ్చినప్పుడు పురుషుడైతే ఓగే యాడ్ చేయాలన్నమాట. ఇక్కడ నేను చెప్తున్నవన్నీ కూడా పురుషుడి కోసం చెప్తున్నాను. నేను వెళతాను ఒక పురుషుడు చెప్పేటప్పుడు మే జావుంగా అంటాడు అనమాట. అర్థమైందా? అదే నువ్వు వెళతావు అని మనం చెప్పేటప్పుడు ఒక పురుషుడైతే కనుక జావోగే అంటాం. తుమ్ జావోగే, నువ్వు వెళతావు. ఓకే, అలాగే నీవు వెళతావు, తూ జాయేగా, నువ్వు వెళతావు, తూ జాయేగా. తూ కల్ స్కూల్ జాయేగా, నువ్వు రేపు స్కూల్కి వెళతావు. ఇలా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్, అతడు వెళతాడు, వహ్ జాయేగా, ఓ కల్ స్కూల్ జాయేగా, అతను రేపు స్కూల్కి వెళతాడు. ఓకే, ఇతడు వెళతాడు, యహ్ జాయేగా, ఇతను రేపు స్కూల్కి వెళతాడు. యహ్ కల్ స్కూల్ జాయేగా, ఇతను రేపు స్కూల్కి వెళతాడు. నెక్స్ట్ చూడండి. రామ్ వెళతాడు, రామ్ జాయేగా, రామ్ కల్ స్కూల్ జాయేగా, రామ్ రేపు స్కూల్కి వెళతాడు. వారు వెళతారు, వే జాయేంగే, వాళ్ళు వెళతారు. వీరు వెళతారు, ఏ జాయేంగే. ఓకే, ఏ జాయేంగే, వీరు వెళతారు. మేము వెళతాము, హమ్ జాయేంగే, మేము వెళతాము. తమరు వెళతారు, ఆప్ జాయేంగే, తమరు వెళతారు, ఆప్ జాయేంగే. అలాగే నేను వెళతాను, ఒక స్త్రీ చెప్తుంది అనుకోండి, స్త్రీ చెప్పేటప్పుడు చెప్తుందని చూడండి, గీ అనేది యాడ్ చేస్తాం చివరిలో. చూడండి, నేను వెళతాను అంటే మే జావుంగి, నీవు వెళతావు, తుమ్ జావోగి. ఓకే, నువ్వు వెళతావు, తూ జాయేగి. ఆమె వెళుతుంది, వహ్ జాయేగి. ఈమె వెళుతుంది, యహ్ జాయేగి. సీత వెళుతుంది, సీతా జాయేగి. వారు వెళతారు, వే జాయేంగి. వీరు వెళతారు, ఏ జాయేంగి. మేము వెళతాము, హమ్ జాయేంగి. తమరు వెళతారు, ఆప్ జాయేంగి. అర్థమైందా మీకు? ఇలా మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, అయితే ఇక్కడ మీరు ఒక విషయం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పురుషుడి కోసం మనం చెప్పడం వచ్చేస్తే స్త్రీల గురించి చెప్పడం చాలా ఈజీ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఒక పురుషుడు చెప్తున్నాడు, మై జావుంగా అంటాడు. ఓకే, స్త్రీ చెప్పేటప్పుడు ఏం చేస్తారంటే జస్ట్ చివరిలో గా తీసి గీ పెట్టండి, అయితే మే జావుంగి. ఓకే, మీరు ఎవరైనా కూడా నువ్వు వెళ్తావు అని ఒక పురుషుడిని చెప్పేటప్పుడు నువ్వు వెళతావు అని చెప్పాలనుకున్నప్పుడు తుమ్ జావోగే. ఓకే, మరి స్త్రీ గురించి చెప్పాలనుకున్నప్పుడు తుమ్ జావోగి, ఆ గేనే గీ చేయండి. అర్థమైందా? వహ్ జాయేగా, వహ్ జాయేగి. వే జాయేంగే, వే జాయేంగి. అర్థమైందా మీకు?
ఆ గా గేలు ఉంటే కనుక అది పుంలింగ అని అర్థం వస్తుంది అనమాట. ఎప్పుడైతే మనకి గీ అనేది యాడ్ చేసామో చివరిలో ఆటోమేటిక్గా స్త్రీలింగ్ అయిపోతుంది అనమాట. క్లియరా? సో ఇక్కడ జానా అనే వర్బ్ తీసుకుని మనం సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసుకుంటూ వచ్చాం. నేను వెళ్తాను, నువ్వు వెళ్తావు, అతను వెళ్తాడు, ఆమె వెళ్తుంది, ఇలా. అదే ఒకవేళ మీరు నేను తింటాను, నువ్వు తింటావు, అతను తింటాడు, ఆమె తింటుంది, ఇలా తినడం గురించి మాట్లాడుతాం అనుకోండి. నేను ఒక 5 నిమిషాల్లో తింటాను. మే 5 మినిట్ మే ఖావూంగా. అది లేడీ చెప్తే ఖావూంగి, ఖానా అంటే తినడం కదా, ఖావూంగా ఖావూంగి. తుమ్ ఖావోగే, తుమ్ ఖావోగి, వహ్ ఖాయేగా, వహ్ ఖాయేగి, వే ఖాయేంగే, వే ఖాయేంగి, హమ్ ఖాయేంగే, హమ్ ఖాయేంగి. అర్థమవుతుందండి మీకు? సో ఇంత చాలా 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 ఈజీ అనమాట. అదే తినడం కాకుండా నేను చదువుతానని చెప్పాలనుకుంటే మే పడూంగా, పడూంగి, పడోగే, పడోగి, పడేగా, పడేగి, పడేంగే, పడేంగి. మై పడూంగా నేను చదువుతాను, తుమ్ పడోగే నువ్వు చదువుతావు, వహ పడేగా అతను చదువుతాడు, వే పడేంగే వాళ్ళు చదువుతారు. క్లియరా? ఆమె చదువుతుంది అంటే వహ పడేగి, పడేగి అని చెప్పొచ్చు అనమాట. సో ఈ విధంగా మనం ఫ్యూచర్ టెన్స్లో, ఫ్యూచర్ టెన్స్ అంటే సామాన్య భవిష్యత్ కాలం అని చెప్పేసి టెన్స్ ఉంది. ఓకే, దీన్నే ఇంగ్లీష్లో మనం ఫ్యూచర్ టెన్స్ అంటాం. ఈ టెన్స్లో మనం భవిష్యత్తులో ఏం చేస్తామో చెప్పడం ఎలా అనేది ఈ సెషన్లో చూడడం జరిగింది. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మన బుక్లో పేజ్ నెంబర్ 200లో ఉన్న వర్బ్స్ అన్ని తీసుకోండి. 1 by 1 మే జాऊंगा, మే జాऊंगी, తుమ్ జాओगे, తుమ్ జాओगी, वो जाएगा, वो जाएगी, వే जाएंगे, వే जाएंगे. మళ్ళీ జానా అయిపోయిన తర్వాత లే జానా అనే సెకండ్ వర్బ్ తీసుకోండి. मैं ले जाऊंगा, मैं ले जाऊंगी, तुम ले जाओगे, तुम ले जाओगी, वो ले जाएगा, वो ले जाएगी, हम ले जाएंगे, हम ले जाएंगी. ఓకే, అది అయిపోయిన తర్వాత ఆనా అంటే రావడం. మే ఆవుంగా నేను వస్తాను, మే ఆవుంగి నేను వస్తాను, స్త్రీ. ఓకే, తుమ్ ఆవోగి నువ్వు వస్తావు, తుమ్ ఆవోగి నువ్వు వస్తావు, స్త్రీ. ఓ ఆయేగా అతను వస్తాడు, ఓ ఆయేగి ఆమె వస్తుంది, వే ఆయేంగే వాళ్ళు వస్తారు, వే ఆయేంగి వాళ్ళు వస్తారు, స్త్రీలు. ఇలా మీరు చక్కగా ఒక్కొక్క వర్బ్ తీసుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళినట్టయితే మాత్రం మీకు చక్కగా హిందీ నేర్చుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇలా మీ అందరూ మీరుగా ప్రాక్టీస్ చేయడం నేర్చుకోండి. నెక్స్ట్ సెషన్లో మరింత నేర్చుకుంటూ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.